This is the Anshu Digital Venue. We extend a warm welcome to all learners. Hi friends, and welcome to Anshu Digital Venue. And మీకు తెలుసు Sahasranshu, he is Sahasranshu and he is Kartikeya. కార్తికేయ చెప్పి వాళ్ళు ఏం నేర్చుకుందాం? పీడిఎఫ్ ఫైల్ని ప్రింట్ ఇవ్వడం చూస్తామా? ఓకే, సో పీడిఎఫ్ ఫైల్ని ప్రింట్ ఇవ్వడానికి మన దగ్గర ఫస్ట్ ఒక పీడిఎఫ్ ఫైల్ ఉండాలి. ఓకే, చూస్తాం ఒక పీడిఎఫ్ ఫైల్ ఏది ఉందో. పీడిఎఫ్ ఫైల్ ఒకటి తీసుకున్నాం మనము. ఒకసారి పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేసి చూస్తాం. మనం డబుల్ క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది పీడిఎఫ్ ఫైల్. నాకు ఈ సైట్ టూల్స్ తీసేస్తున్న క్లోజ్ అని. ఓకే, ఇది పీడిఎఫ్ ఫైల్. మనకి పీడిఎఫ్ ఫైల్లో టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయి? అనుష ఎన్ని పేజెస్ ఉన్నాయి? ఫైవ్ పేజెస్ ఉన్నాయి. ఇక 1 కింద 5 ఉంది కదా, ఇది మనం ఫస్ట్ పేజీలో ఉన్నాం. టోటల్ 5 పేజెస్. కిందికి అంటూ ఉంటే చేంజ్ అయిపోతుంది. 3 ఆఫ్ 5 పేజెస్. థర్డ్ పేజీలో ఉన్నాం. సేమ్ మనకు పైన టూల్స్ ఉంటాయి. ప్రింట్ టూల్ ఇది. క్లిక్ చేయగానే ప్రింట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ప్రింట్ డైలాగ్ బాక్స్. నేను ప్రింటర్ సెలెక్ట్ చేసుకున్న. డిఫాల్ట్గా ఒకే ప్రింటర్ ఉంటే ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మనం ఎక్కువ ప్రింటర్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది డిఫాల్ట్గా ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకోవడం అవసరం ఏముండదు. మోర్ దెన్ 2 ప్రింటర్స్ ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాపీస్, ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలో ఇచ్చేస్తాం. ఇప్పుడు నేను ప్రజెంట్ థర్డ్ పేజీలో ఉన్నా. నేను కరెంట్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటే థర్డ్ పేజ్ ఒకటే ప్రింట్ అవుతుంది. నాకు ఇక్కడ ఏమున్నాయి? పేజ్ టు ప్రింట్లో ఆల్ ఉంది, కరెంట్ ఉంది, పేజెస్ ఉంది. ఆల్ పేజెస్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ క్లిక్ చేయగానే టోటల్ 5 పేజెస్ ప్రింట్ అవుతాయి. కరెంట్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటే ప్రజెంట్ మనం ఏ పేజీలో ఉన్నామో ఆ పర్టికులర్ పేజ్ ఒకటే ప్రింట్ అవుతుంది. థర్డ్ పేజీలో ఉన్నాం, థర్డ్ పేజ్ ఒకటే ప్రింట్ అవుతుంది. ఇక్కడ పక్కకు పేజెస్ ఉన్నాయి. నాకు పేజెస్లో ఏం కావాలంటే, నాకు ఇక్కడ థర్డ్ అని ఉంది. మనకు 3 అని సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఇస్తే థర్డ్ పేజ్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను 1-3 ఇచ్చేస్తే 1 to 3 పేజెస్ ప్రింట్ అవుతాయి. 1-4 ఇచ్చేస్తే 1 to 4 పేజెస్. ఎగ్జాంపుల్ నేను 1, ఇచ్చాను అనుకోండి. 1, 4 ఇచ్చిన అండ్ ఫస్ట్ పేజ్ అండ్ ఫోర్త్ పేజ్, ఆ 2 పేజెస్ ప్రింట్ అవుతాయి. ఓకే, ఒకసారి నేను కరెంట్ పేజ్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ అంటే చూస్తాం ప్రింట్ ఎలా వస్తుందో. సెలెక్ట్ చేసుకొని ప్రింట్ అంటున్నా. ప్రింట్ స్టార్ట్ అయింది. ఓకే, దిస్ ఈస్ ప్రింట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కార్తికేయ ప్రాక్టీస్ చేస్తాడు పీడిఎఫ్ ఫైల్ ప్రింట్ ఇవ్వడం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు పీడిఎఫ్లో ప్రింటింగ్ ఎలా చేయాలో చెప్తాను, చూడండి. పీడిఎఫ్ వస్తుంది. ఈ పీడిఎఫ్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేయాలి. పీడిఎఫ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇట్లా స్టార్టింగ్లో ఆల్ టూల్స్ అని వస్తుంది. దాన్ని తీసేయాలి. దీన్ని తీసేయాలి. ఇప్పుడు మనం ఇది మా పీడిఎఫ్ టోటల్ 5 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక 5 పేజెస్ ప్రింట్అవుట్ కావాలంటే స్టార్టింగ్ పేజ్లోకి పోతే ఈ 5 పేజెస్ ప్రింట్అవుట్ ఇస్తుంది. కానీ అదే మనకి వేరే పేజెస్ కావాలన్నా, ఇప్పుడు నాకు కావాలి 5th పేజ్, లాస్ట్ పేజ్ కావాలంటే మళ్ళీ ప్రింట్లోకి వెళ్ళి 5th ప్లేస్లోకి పోతాం. ఇప్పుడు ఇది
ప్రింట్లోకి పోయి ఇక్కడ కరెంట్ అని వస్తుంది, కరెంట్ అని దీన్ని క్లిక్ చేయాలి. ఇది ఎన్ని కాపీస్ కావాలో చెప్తుంది, సైజ్ అవన్నీ, పేజెస్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ అవి కూడా చెప్తుంది, ఇవన్నీ చెప్తాయి. ఈ ప్రింట్ వచ్చినామనుకో మన ఈ పేజ్ టోటలే ప్రింట్ అవుతుంది, ఇంకా టోటల్ ఏం ప్రింట్ కాలేవు. ఇట్లాంటి మరో కొన్ని వీడియోస్ కోసం, కంప్యూటర్ నాలెడ్జ్ కొన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని. మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. Thank you for watching. We appreciate your support. Please consider subscribing.